అనంతపురం నగర శివార్లోని వికలాంగుల కాలనీలో సర్వే నెంబర్ 99-100 భూమి సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులు వెళ్లడం జరిగింది. దీంతో స్థానికంగా ఉన్న భూ యజమానులైన రాఘవరెడ్డి వారి కుటుంబ సభ్యులు సర్వే చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను ఇతర సిబ్బందిని అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 4వ పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అడ్డుకునేందుకు వచ్చిన రాఘవరెడ్డి కుటుంబ సభ్యులను స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా భూ బాధితులైన రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 60 సంవత్సరాలుగా మా అధీనంలో ఉన్న 28 ఎకరాల భూమిని అధికారిక పార్టీకి చెందిన కొంతమంది నేతలు అధికారంతో కుమ్మక్కై 7 ఎకరాలు 12 సెంట్లు భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని రాఘవరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. 900 మాకు సంక్రమించిన భూమి 28 ఎకరాలు. ఇది 28 ఎకరాల్లో మేము కొద్దిగా 90 ఏళ్ళ నుంచి మా అనుభవంలో ఉంది. కొద్దిగా కొన్ని ప్లాట్లు అమ్ముకుంటూ వచ్చాం. సర్వే అవుట్ సైడ్స్లో, మిగతా భూమి అంతా అవుట్ సైడ్స్లో పడింది. ఇది రెవెన్యూ రికార్డులు ఉందని వేరే వాళ్ళు ఎక్కించుకొని, అధికారుల ద్వారా ఎక్కించుకొని, అధికారులకు ఇది కుమ్మక్కై, ఈ భూ కబ్జాదారుల కుమ్మక్కై ఇదంతా చేసుకొని మాకు ఈ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏం ప్రాబ్లం జరిగింది మీకు? ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ఇబ్బంది భూమి ఇది మామూలు అవుట్ సైడ్స్, ఇప్పుడు మామూలు అవుట్ సైడ్స్లో ఉంది. ఇది నివాసేతర స్థలం. ఇది కమర్షియల్ ల్యాండ్ ఉండేది. వెంటనే రెవెన్యూ భూమి కింద ఎట్లయితుంది, వ్యవసాయేతర భూమి కింద ఎట్లా చేస్తారు అంటే ఆల్రెడీ రెవెన్యూ కమర్షియల్ ఉన్నదాన్ని ఆల్రెడీ కమర్షియల్ ఉన్నదాన్ని వ్యవసాయేతర భూమిగా చేశారు. ఇప్పుడు ఇది వేరే అనూప్ కుమార్ అనూప్ కుమార్ ముగ్గురు పేర్ల మీద చేశారు. ఇది 7 ఎకరాలు మిగిలిన భూమి. వాళ్ళు 28 ఎకరాలకి నోటీస్ ఇచ్చారు. 28 ఎకరాలకి ఇచ్చింటే 28 ఎకరాలకి రావాలి, కానీ ఈ మిగిలిన భూమి కిందకి ఎందుకు వస్తున్నారు? టోటల్గా ఇప్పుడు 7 ఎకరాలకి ఇప్పుడు నష్టపోతాం. మిగతాది ప్లాట్లు అమ్మినారని దాన్ని పట్టుకోలేదు. ఇప్పుడు ఈ 7 ఎకరాల భూమిని ఎక్కించుకొని వచ్చినారు, వ్యవసాయేతర భూమిగా మార్చుకొని. ఇది 30 కోట్ల వాల్యూ అవుతుంది. మా తాత ముత్తాతల నుంచి సంక్రమించిన భూమి. ఈసీలు ప్రజెంట్ ఈసీలు ఉన్నాయి. ప్రజెంట్ ఈసీలు వస్తాయి. మామూలు అవుట్ సైడ్స్ ఉన్నాయి, అవన్నీ తీసాము. 1Bలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, పాతవి అన్నీ ఉన్నాయి. మొత్తం ఎవరి పేరు మీద ఉందా స్థలం? స్థలం గుగ్గిళ్ళ కామాక్షం నుంచి వాళ్ళ కొడుకులు ఉన్నారు. వాళ్ళ 6 మంది కొడుకులు, 5 మంది ఉన్నారు. 5 మంది కొడుకులు ఉన్నారు. కొడుకుల పేరు మళ్ళీ వాళ్ళ కొడుకులు బిడ్డలు మన వాళ్ళు అందరికీ వచ్చింది, సంక్రమించింది. మీ ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఎట్లా ఇచ్చింది? ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఎట్లుందంటే మాకు అది అర్థం కావడం లేదు. ఈ రోజు ఖాళీ ఉందని భూమిని ఇది దౌర్జన్యంతో వస్తున్నారు. అంటే వాళ్ళు రికార్డ్స్ ఎక్కించుకున్నారనే కదా మేము ఈ తాపత్రయపడుతున్నది. ఈ భూమి అవుట్ సైడ్స్లో ఉన్నదాన్ని ఎట్లా ఎక్కిస్తారనే కదా మేము అడుగుతున్నది. వీళ్ళని మేము అధికారులను అడుగుతున్నాం, వేరే ఎవరిని అడగడం లేదు. అధికారులను ఒకటి అడుగుతున్నాం, మీరు అవుట్ సైడ్స్లో ఉండే భూమిని ఎట్లా ఎక్కిస్తారు వ్యవసాయ అగ్రికల్చర్ ల్యాండ్ కింద అని.